రాష్ట్ర వ్యవసాయ విధానంలో విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉందని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి అన్నారు. రైతులు మూస పద్ధతుల్లో సాగు చేయడం మానేసి రైతులు సేంద్రియ ప్రకృతి వ్యవసాయం చేయాలని సూచించారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా రైతు కమిషన్ బృందం ఆధ్వర్యంలో చైర్మన్ సభ్యులు నాసిక్లోని సహ్యాద్రి ఫార్మ్స్, సామ్ ఫార్మ్స్ సందర్శించారు. 120 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న సహ్యాద్రి ఫార్మ్స్ క్యాంపస్, 20 ఎకరాల్లో విస్తరించి ఉన్న సామ్ ఫార్మ్స్ క్యాంపస్ పరిశీలించారు. రైతులు పండించిన పంటల ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లన్నీ ఈ క్యాంపస్లోనే కొలువు తీరి ఉన్నాయి. వివిధ రకాల ఉత్పత్తులకు సంబంధించి ప్రాసెసింగ్, ప్యాకింగ్, లేబులింగ్, ఎక్స్పోర్ట్ విధానాన్ని కమిషన్ బృందం ఈ అధ్యయనంలో తెలుసుకుంది. ఇక్కడ ఎఫ్పిఓలుగా ఏర్పడి రైతులు సాగు చేసి లాభాలు గడిస్తున్న విషయాలు, సాగు విధానం, ప్రాసెసింగ్, మార్కెటింగ్, రవాణా వ్యవస్థలపై అధ్యయనం చేస్తుందని చెప్పారు. ఎఫ్పిఓ ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ అనే బునాది పైన ఈ నిర్మాణం జరిగింది సహ్యాద్రి. ఇది ఇంత ఈ రోజు 2000 కోట్ల టన్ను వరకు పెరిగింది. ఈ డబ్బంతా కూడా రైతులకు పంచబడుతుంది. ఎఫ్పిఓలో టెక్నాలజీ, అన్ని వనరులు, వసతులు అన్ని వీళ్ళకి ఏర్పాటు చేస్తారు. మళ్ళీ వీళ్ళ ఉత్పత్తులను వాళ్లే తీసుకొని ఎక్కడ ధర ఎక్కుంటే అక్కడ అమ్మి ఆ డబ్బును రైతుకు అందజేస్తారు. ఏ మార్కెట్ తిరిగినా కూడా దోపిడీ జరుగుతా ఉంది. కారణం ఏమిటి? అక్కడ సంఘటితంగా లేరు. కాబట్టి సంఘటితంగా ఉండడానికి ఎఫ్పిఓ అనే ఒక బునాది ఇది వ్యవసాయాన్ని పెంచుతుంది, వ్యవసాయదారుడికి లాభమవుతుంది. నిజంగా వ్యవసాయ రంగంలో పెను మార్పులు చేయడానికి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎట్లా ఉందో దానికి అనుగుణంగా ఉంది.